మనిషి జీవితం ఒక నిరంతర ప్రయాణం. మరి ఈ ప్రయాణంలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు ఆరగ్వదారిష్టం లాంటి అద్భుత ఔషధాలు నిజంగా పరిష్కారమా? వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆయుర్వేద దివ్య ఔషధం ఆరగ్వదారిష్టం కేవలం ఒక మందు కాదు, ఒక జీవన విధానం అని తెలుసా? చర్మ సమస్యల నుంచి జీర్ణకోశ సమస్యల వరకు ఈ ఔషధం అందించే అద్భుతమైన ఫలితాలు ఊహకి కూడా అందనివి. ఇది మీకు తెలుసా? శరీరంలోని విష పదార్థాలని, వ్యర్థాలని బయటికి పంపడంలో, అలాగే త్రిదోషాలని సమతుల్యం చేయడంలో ఆరగ్వదారిష్టం ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. మలబద్ధకం, పైల్స్, గౌట్, ఇంకా డయాబెటీస్ లాంటి దీర్ఘకాలపు సమస్యలకు కూడా ఆరగ్వదారిష్టం ఒక అద్భుతమైన సహాయక ఔషధం కింద ఉపయోగపడుతుంది. ఈ విషయం మీకు తెలుసా? గర్భిణీలు ఇంకా పాలిచ్చే తల్లులు ఈ ఔషధాన్ని ఉపయోగించవచ్చా, లేదా వాళ్ళకి ఏదన్నా పరిమితులు ఉన్నాయా? ఇలాంటి ఎన్నో అంశాలని, వైద్య రహస్యాల్ని బాగా లోతుగా కూలంకషంగా తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఆరగ్వదారిష్టం ఆరోగ్యానికి ఒక దివ్య సంజీవిని. దీని గురించి పరిపూర్ణంగా తెలుసుకుందాం. ఆది మానవుడు ఆవేదన నుంచి ఆధునిక మానవుడి ఆరోగ్యం వరకు మనిషి జీవితం ఒక నిరంతరమైన ప్రయాణం. ప్రతి మలుపులో కూడా ఆనందాలు, ఆశలు, ఆవేదనలు ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి. ఒకప్పుడు రోగం అంటే భయం, మృత్యు అంటే వణుకు. కానీ ఈరోజు ఆధునిక వైద్యం అభివృద్ధి చెందిన తర్వాత కూడా ఇంకా కొన్ని సమస్యలు మనిషిని వెన్నాడుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాలలో చరిత్ర పుటల్లో నిలిచిపోయిన ఒక అద్భుత ఔషధం మనకి మార్గదర్శకం అవుతుంది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాణాలలో, ఆయుర్వేద గ్రంథాల్లో ప్రస్తావించబడిన ఒక మహత్తరమైన ఆయుర్వేద దివ్య ఔషధం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా ఇది ఒక అద్భుతం. ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సింది ఈ ఆరగ్వదారిష్టం గురించి. ఒక ముక్కలో చెప్పాలంటే ఆరోగ్యానికి దివ్య సంజీవని ఈ ఆరగ్వదారిష్టం అని మనం చెప్పొచ్చు. చూడండి, ఆయుర్వేదం కేవలం ఒక వైద్య విధానం మాత్రమే కాదు, ఇది ఒక జీవన విధానం, ఒక లైఫ్ స్టైల్. వేదకాలం నుంచి మనకు వారసత్వంగా అందిన జ్ఞాన నిధి ఈ ఆయుర్వేదం. ఆయుర్వేదం అందించిన అద్భుతమైన ఔషధాలలో ఈ ఆరగ్వదారిష్టం అనేది ఒకటి. దీని పేరు వినగానే ఆశ్చర్యం కలగకమాంది మీకు. ఎందుకంటే ఇది కేవలం ఒక మందు కాదు, ఇది ఒక సంపూర్ణమైనటువంటి పరిష్కారం అని చెప్పొచ్చు. చరిత్రను తిరగేస్తే పూర్వకాలంలో రాజులు, మహారాజులు, సాధారణ ప్రజలు సైతం దీన్ని ఉపయోగించి ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందారు అని తెలుస్తుంది. ఆధునిక పరిశోధనలు కూడా ఈ ఔషధ గుణాలని ధృవీకరిస్తున్నాయి. చర్మ సమస్యల నుంచి జీర్ణకోశ సమస్యల వరకు ఈ మందు అందించేటటువంటి అద్భుతమైన ఫలితాలు ఊహకు కూడా అందనివి. దీంట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయుర్వేదంలో దీన్ని ఆమశోధకం అంటాం. అంటే శరీరంలో ఉండేటువంటి విష పదార్థాన్ని తొలగించేది అని అర్థం. శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని, వ్యర్థాలని బయటికి పంపడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఎప్పుడైతే విష పదార్థాలు బయటికి పోతాయో అప్పుడు రాడికల్ క్యూర్, అంటే ఒక వ్యాధి కూకటి వేళ్లతో సహా అది అంతమైపోతుంది, పరిసమాప్తం అయిపోతుంది. అంటే ఇది కేవలం ఒక ఔషధం కాదు, శరీరానికి ఒక పూర్తి స్థాయి శుద్ధి ప్రక్రియని ఇది అందిస్తుంది. అయితే మరి ఈ పదార్థాలు, ఈ ఔషధం తయారీకి వాడే ముఖ్యమైన పదార్థాలు ఏమిటి, అలాగే ఔషధ రూపం ఎలా ప్రజెంట్ అవుతుంది, ఇది మనకి ఏ రూపంలో ఇది దొరుకుతుంది, ఇది తెలుసుకోవాలి. ఆరగ్వదారిష్టం అనేక అద్భుతమైన మూలికల సమ్మేళనం. దీంట్లో ఆరగ్వద అంటే రేలపండు గుజ్జు ఉంటుంది, అలాగే వాయువిడంగాలు ఉంటాయి, ఇంకా ఆమ్లకి అంటే ఉసిరికాయ ఉంటుంది, హరియతకి కరక్కాయ ఉంటుంది, త్రివృత్ తెల్ల తగడ వేరు ఉంటుంది. ఇలాంటి ఔషధ గుణాలు ఉండేటటువంటి సుమారుగా 1 కాదు 2 కాదు 10 పదార్థాలు ఉంటాయి. వీటితో పాటు బెల్లం ఉంటుంది, తేనె ఉంటుంది. ఇలాంటివి కూడా చేర్చి సహజమైనటువంటి ఒక పులియబెట్టే ప్రక్రియ, అంటే న్యాచురల్ ఫర్మెంటేషన్ ద్వారా దీన్ని తయారు చేస్తారు. ఇది అరిస్టాలు అనే రకానికి సంబంధించినటువంటి ఆయుర్వేద ఔషధం. ఇది ద్రవ రూపంలో మనకి మార్కెట్లో లభిస్తుంది. అయితే దీని ఔషధ గుణాలు ఏమిటి, మెడిసినల్ ప్రాపర్టీస్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆరగ్వదారిష్టం నిజానికి ఎన్నో అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు కలిగి ఉంది. ఆయుర్వేద ఔషధాల ప్రత్యేకత ఏమిటంటే, ఇప్పుడు ఏదన్నా ఒక మోడర్న్ మెడిసిన్, అలోపతిక్ మెడిసిన్ యాంటీబయాటిక్ అంటే యాంటీబయాటిక్గానే పనిచేస్తుంది, లాక్జేటివ్ అంటే లాక్జేటివ్గానే పనిచేస్తుంది. కానీ ఇది ఆయుర్వేద ఔషధాలు హోలిస్టిక్గా పనిచేస్తాయి. అది వీటి ప్రత్యేకత. ఉదాహరణకు ఇది దురదను తగ్గిస్తుంది, యాంటీ ప్రోరైటిక్గా పనిచేస్తుంది. అలాగే వాపును తగ్గిస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే వాయువును తగ్గిస్తుంది, కార్బొనేటివ్గా పనిచేస్తుంది. ఇంకా ఒక మైల్డ్ తేలికపాటి భేది కారకంగా పనిచేస్తుంది, మైల్డ్ లాక్జేటివ్గా పనిచేస్తుంది.
అన్నిటికీ మించి నొప్పిని తగ్గిస్తుంది, అనోడైన్గా పనిచేస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది, బ్లడ్ టు డీటాక్సిఫైర్ ఎఫెక్ట్ దీనికి ఉంటుంది. అన్నిటికీ మించి తేలికపాటి మూత్ర సావకారిగా పనిచేస్తుంది, అంటే మైల్డ్ డయూటిక్గా పనిచేస్తుంది. అలాగే ఇంకా లార్విసైడ్గా, అంటే ఏదన్నా సూక్ష్మజీవుల తాలూకు లార్వాని చంపుతుంది, నులుపురుగుని కూడా చంపుతుంది. యాంథెల్మెంటిక్గా ఇది పనిచేస్తుంది, అంటే పిల్లల్లో ఇవ్వదగింది. ఇంకా సూక్ష్మజీవుల్ని, బ్యాక్టీరియాని కూడా చంపుతుంది, అంటే యాంటీ మైక్రోబియల్గా, బ్యాక్టీసైడల్గా, ఇలాగ ఎన్నో రకాలుగా ఇది పనిచేస్తుంది. అయితే మరి ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమిటి, ఆయుర్వేద పరంగా దీని గుణకర్మలు ఏమిటి, ఇది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుర్వేదం ప్రకారంగా ఆరగ్వాదారిష్టం శరీరంలో ఉండే ఆమం, అంటే విష పదార్థాలను బయటికి పంపించేస్తుంది, నిర్మూలిస్తుంది ఒక రకంగా. ఇది శరీరం నుంచి విషాలని, వ్యర్థాన్ని బయటికి తోసేస్తుంది. అలాగే ఇది త్రిదోషాలు ఉంటాయే, వాతపిత్త కఫాలు, వాటిని సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. చర్మ సమస్యల్లో మనకి జనరేట్ అయ్యేటటువంటి అసౌకర్యం, మంట, దురద, ఇలాంటి వాటిని తగ్గించడానికి దీని ప్రభావం అంతా ఎంత కాదు, అద్భుతంగా పనిచేస్తుంది. నేను ఎన్నో స్కిన్ రిలేటెడ్ డిజార్డర్స్లో ఈ ఆరగ్వాదారిష్టాన్ని ఇచ్చి సక్సెస్ అయ్యాను. అంటే ఏదైనా ఒక స్కిన్ ప్రాబ్లంకి మూల కారణం ఆము, అంటే ఇండైజెషన్ దగ్గర నుంచి విడుదలయ్యేటటువంటి ఒక టాక్సిక్ మెటీరియల్. ముందు దాన్ని బయటకు పంపించాలి, అప్పుడు ఏ స్కిన్ డిసీజ్ అయినా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. దానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వాతపిత్త కఫ దోషాలు, వీటిల్లో మనం మెయిన్గా తీసుకుంటే ఆ పిత్త దోషం పైన దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రోరైటిస్ అంటే ఈచింగ్ సెన్సేషన్ ఇది తగ్గిస్తుంది. మరి ఇలాంటి ఈ ఔషధాన్ని ఎలాంటి వ్యాధులలో ఒక మందు కింద వాడచ్చు, ఎలాంటి సందర్భాలలో వాడచ్చు, అంటే ద్రవ్య ప్రయోగార్హ వ్యాధులు ఏమిటి, థెరాప్టిక్ ఇండికేషన్స్ ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ఆరగ్వాదారిష్టం కొన్ని వ్యాధుల చికిత్సలో స్పెసిఫిక్గా ఉపయోగపడుతుంది. ఇదేంటంటే ఒకటి, అన్ని రకాల డెర్మటైటిస్, అంటే ఈ తామర వ్యాధులలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే సెబోరిక్ డెర్మటైటిస్, అంటే జిడ్డుతో కూడినటువంటి స్కిన్ డిసీజ్లో ఉపయోగపడుతుంది. వ్రణాలు, గాయాలలో, అల్సర్స్లో, వూండ్స్లో ఇది ఉపయోగపడుతుంది. మొటిమల్ని తగ్గిస్తుంది. రోజేషియా, కొంతమందికి రెడ్ కలర్లో మొటిమల్లాగే ఉంటాయి, కానీ బాగా రెడ్ కలర్లో చీక్స్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఇంకా దద్దులలో, హైవ్స్లో ఇది ఉపయోగపడుతుంది. ఆఖరికి బొల్లి, విటిలిగోని తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. కార్బంకల్స్ డయాబెటీస్లో వస్తూ ఉంటాయి, ఇలాంటి వాటిలో ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇంపిటిగో, ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, దాంట్లో ఇది పనిచేస్తుంది. గౌట్, అంటే యూరిక్ యాసిడ్ మెటబాలిజంలో వచ్చేటటువంటి ఆ గౌట్ వ్యాధిలో ఇది పనిచేస్తుంది. అలాగే హైపర్ యూరిసీమియా, రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినందువల్ల వచ్చేటటువంటి నొప్పులు, ఇలాంటి వాటిని తగ్గిస్తుంది, అంటే హైపర్ యూరిసీమియాలో పనిచేస్తుంది. అలాగే మలబద్ధకం, అంటే కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది. పైల్స్, అంటే హిమరాయిడ్స్లో దీని ఉపయోగం అంతా ఎంత కాదు. డయాబెటీస్లో కూడా దీన్ని వాడచ్చు, కాంప్లికేటెడ్, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్. అంటే దీన్ని ఒకదాన్ని ఒక ప్రయోజనాన్ని ఆశించి మనం వాడచ్చు. ఈ ఔషధ ప్రయోజనాల్ని మనం తెలుసుకోవాలి. అంటే ఆరగ్వాదారిష్టం శరీరాన్ని శుద్ధి చేసి ఆమం, అంటే విష పదార్థాన్ని తొలగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది అనుకున్నాం కదా. కాబట్టి ఈ మెయిన్ యాక్షన్ని ఆధారం చేసుకొని రక్తాన్ని శుద్ధి చేయడానికి, శోషరసం అంటే లింఫ్ని ఫ్లో అయ్యేలాగా చేయడానికి, అలాగే చర్మం లోపల పెరిగిపోయిన విష పదార్థాలు తగ్గించడానికి దీన్ని వాడచ్చు. చర్మ సమస్యల్లో కలిగేటటువంటి మంట, దురద, వాపుల్ని ఇది చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. ఈ ఔషధం వల్ల అనేక ప్రయోజనాలు. వాటిని మళ్ళీ వివిధ రకాల సమస్యలకు ఏ స్థాయిలో వాడాలి, ఎలా వాడాలి అనేది డీటెయిల్గా తెలుసుకోవాలి. అలాగే రకరకాల సమస్యలకి ఈ ఔషధాన్ని వాడాల్సినటువంటి పద్ధతులను కూడా తెలుసుకోవాలి. మెయిన్గా చెప్పుకోవాల్సింది మన అంగ ప్రత్యంగాల్లోకి అన్నింటిలోకి పెద్ద అంగం ఏమిటి, చర్మం. ఇలాంటి ఈ చర్మానికి చర్మ వ్యాధులు ఎక్కువ ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ చర్మ వ్యాధుల్ని క్లియర్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే డెర్మటైటిస్, తామర, సెబోరిక్ డెర్మటైటిస్, ఎగ్జిమా, సోరియాసిస్, ఇలాంటి ఈ చర్మ వ్యాధులు సాధారణంగా తీవ్రమైన దురదతోటి ఉంటాయి, అలాగే మంటతోటి బాధపెడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ ఆరగ్వాదారిష్టం అనేది చర్మంలో ఉండే విష పదార్థాలను తొలగించి, రక్తంలో ఉండేటువంటి టాక్సిన్స్ని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వాపును తగ్గిస్తాయి, యాంటీప్రోరైటిక్ గుణాలు దురదను తగ్గిస్తాయి. దీర్ఘకాలం ఆ చర్మ వ్యాధులు ఏమైనా ఉంటే, క్రానిక్ స్కిన్ డిసీజెస్, వాటి నుంచి ఉపశమనం పొందడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. ఇంకా పుండ్లు, గాయాలు, నాన్ హీలింగ్ అల్సర్స్, వూండ్స్ ఇలాంటివి తయారవుతూ ఉంటాయి కొంతమందిలో. అలాంటి సందర్భాల్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. శరీరం పైన ఏర్పడే వ్రణాలు కానీ, గాయాలు కానీ మానడానికి ఎక్కువ టైం పడుతూ ఉంటే ఈ ఆరగ్వాదారిష్టం వాటిని త్వరగా మానడానికి సహాయపడుతుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసి గాయాల చుట్టూ ఉండేటటువంటి ఆ విష పదార్థాలను తొలగిస్తుంది. అలాగే దీంట్లో ఉండేటువంటి యాంటీమైక్రోబియల్ గుణాలు ఇన్ఫెక్షన్స్ని నివారిస్తాయి. ఇక మొటిమలు, అలాగే రొజేషియా, యాక్నే రొజేషియా అంటారు. ఇలాంటి సందర్భాలలో దీని యూజ్ అంతా ఇంత కాదు. యవ్వనంలో మొటిమలు ఒక సాధారణ సమస్య, అందుకే యవ్వన పిటికలు అంటారు. అయితే ఇది కేవలం ఎక్స్టర్నల్ సమస్యగా కనిపించినప్పటికీ కూడా లోపల పెరిగిపోయిన విష పదార్థాల వల్ల వస్తూ ఉంటుంది. రొజేషియా కూడా ముఖం పైన ఎరుపు, మంటతోటి కూడినటువంటి ఒక చర్మ సమస్య. ఆరగ్వాదారిష్టం రక్తాన్ని శుద్ధి చేస్తూ విషాలను తొలగించడం ద్వారా ఈ సమస్యని చాలా ఎఫెక్టివ్గా తగ్గిస్తుంది. అంటే ఇది
చర్మం తాలూకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక విటిలిగో అంటే బొల్లి, ఇది ఒక పెద్ద ఛాలెంజింగ్ కండిషన్. బొల్లి అనేది చర్మం పైన తెల్లటి మచ్చలతో ఏర్పడే ఒక క్లిష్టమైన పరిస్థితి. దీనికి సరైన ట్రీట్మెంట్ అనేది చాలా ప్రశ్నార్థకంగా ఉంటుంది. అయితే ఆరోగ్యదారిష్టం రక్తం తాలూకు శుద్ధికి, శరీరంలోని విష పదార్థాన్ని తొలగించడానికి సహాయపడుతూనే ఇమ్యూనిటీని మాడ్యులేట్ చేస్తుంది. ఈ విటిలిగో అనేది ఒక రకమైన ఆటో ఇమ్యూన్ కండిషన్ కింద భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది చర్మానికి సహజమైన రంగుని తిరిగి తీసుకురావడానికి చాలా వరకు సహాయపడుతుంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ ఆరోగ్యదారిష్టం అసలైన యూజ్ ఏమిటి, హెడ్ రెమెడీ ఇది దేంట్లో పనిచేస్తుందంటే మలబద్ధకంలో, అలాగే ఈ పైల్స్లో కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. మలబద్ధకం అనేక ఆరోగ్య సమస్యలకు మూలం, అది అందరికీ తెలిసిందే. ఆరోగ్యదారిష్టం ఒక చక్కటి మైల్డ్ లాక్సేటివ్గా పనిచేస్తుంది. అంటే ఎలాంటి తర్వాత మోషన్ అయిన తర్వాత వడ్డే నీరసం లాంటివి కలిగించకుండా ఇది సహాయపడుతుంది. దీనివల్ల పైల్స్ లాంటి సమస్యలు కూడా మీకు తగ్గుతాయి, వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. అయితే అసలైన ఇంకొక యూజ్ ఉంది. ఇది హైపర్ యూరిసిమియాలో బాగా పనిచేస్తుంది కాబట్టి గౌట్ తరహా కీళ్ళ నొప్పుల్లో దీన్ని వాడచ్చు, ఒక డ్రగ్ ఆఫ్ చాయిస్ కింద. గౌట్ అనేది కీళ్ళలో యూరిక్ యాసిడ్ స్ఫటికాలు పేరుకుపోవడం వల్ల కలిగే ఒక తీవ్రమైన నొప్పి, వాపు, హైపర్ యూరిసిమియా అంటే ఈ రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగటం, ఇలాంటి అసోసియేటెడ్ కండిషన్స్ ఉంటాయి. ఆరోగ్యదారిష్టం ఏం చేస్తుంది, శరీరంలో ఉండే విష పదార్థాన్ని, యూరిక్ యాసిడ్ లాంటి వ్యర్థాన్ని బయటకు పంపడానికి సహాయపడుతుంది. అంటే ఇది గౌట్ నొప్పిని తగ్గించి యూరిక్ యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇక చాలామందికి ఇది తీపి ఔషధం కాబట్టి డయాబెటీస్లో వాడరేమో వాడకూడదేమో అనుకుంటారు. కానీ ఈవెన్ డయాబెటీస్లో వచ్చే కాంప్లికేషన్స్, డయాబెటిక్ కార్బంకల్స్ లాంటి వాటిలో ఇది వాడచ్చు. దీన్ని డయాబెటీస్ రోగులకి కూడా ఆరోగ్యదారిష్టం అనేది ఇండికేటెడే. ఎందుకంటే దీంట్లో బెల్లం, తేనె ఉంటాయి. అయితే తక్కువ మోతాదులో దీన్ని తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిల్ని ఇది ప్రభావితం చేయదు. ఇది శరీరంలో ఉండే విష పదార్థాలను తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటీస్ రోగులకి ఇది నిజంగా ఒక సపోర్టింగ్ మెడిసిన్ కింద యూజ్ అవుతుంది. డయాబెటీస్ కాంప్లికేషన్స్లో మెయిన్గా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అయితే మరి అంతా బాగానే ఉంది, ఎలా వాడాలి, ఏ మోతాదులో దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తాం, ఇది తెలుసుకోవాలి. ఆరోగ్యదారిష్టాన్ని సాధారణంగా రోజుకి 2 సార్లు భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అంటే అల్పాహారం తర్వాత, రాత్రి భోజనం తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని డైరెక్ట్గా తీసుకోకూడదు. దీన్ని సమాన మొత్తంలో నీళ్ళని కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలు అనుకోండి 5 నుంచి 10 మిల్లీలీటర్లు రికమెండ్ చేస్తాం, అంటే 1 టీ స్పూన్ టు 2 టీ స్పూన్స్. పెద్దలు అనుకోండి 10 నుంచి 25 మిల్లీలీటర్లు రికమెండ్ చేస్తాం, అంటే 2 టీ స్పూన్స్ నుంచి 2 టేబుల్ స్పూన్లు, 2 చిన్న చెంచాల నుంచి 2 పెద్ద చెంచాల వరకు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇక మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు అంటే రోజుకి 90 ml మ్యాక్సిమం రికమెండెడ్ డోసు. దీన్ని విభజించి ఇస్తాం, అవసరం అనుకుంటే 3 సార్లు కూడా. అయితే చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇది సేఫేనా అని. ఎస్, ఇది ప్రతి ఔషధానికి కూడా వెలుగు తర్వాత నీడు ఉన్నట్టుగా దాని తాలూకు ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటూ ఉంటాయి. ఒక సైడ్ ఎఫెక్ట్స్ గురించి కూడా తెలుసుకోవాలి. అయితే ఆరోగ్యదారిష్టం ఆయుర్వేద వైద్య నిపుణుల పర్యవేక్షణలో రికమెండెడ్ డోస్లో సిఫార్సు చేసిన మోతాదులో తీసుకున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, సురక్షితమైంది. దీంతో ఎలాంటి సమస్యలు కలగవు. అయితే మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా అనేది చాలామంది పదే అడిగేటటువంటి ప్రశ్న. ఆరోగ్యదారిష్టాన్ని రికమెండ్ చేసినటువంటి మోతాదులో తీసుకున్నప్పుడు ఎలాంటి దుష్ప్రభావాలు సాధారణంగా కనిపించవు. అయితే రోజుకి 90 ml అనుకున్నామే, అంతకంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఒకవేళ కొంతమందిలో కడుపులో మంట, విరేచన లాంటివి కలిగే అవకాశం ఉంటుంది. మలబద్ధకం ఉన్నప్పుడు అప్పుడు ఆ మలం, అంటే ప్రధానంగా దీన్ని ఇచ్చేదే మలం సాఫీగా అవటం కోసం. కాబట్టి కాస్త 1-2 సార్లు మోషన్ అవ్వచ్చు ఫ్రీగా. అయితే కొద్దిగా మలం మెత్తబడవచ్చు, అది సాధారణమే, దానివల్ల కంగారు పడాల్సిన పని లేదు. అయితే చాలామందికి కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి. అంటే ఏ మెడిసిన్ వాడినా కానీ చాలామంది అడుగుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో మెయిన్గా అడిగేది ఏంటంటే ప్రెగ్నెన్సీలో అలాగే లాక్టేషన్ టైంలో పాలిచ్చే తల్లులు ఆరోగ్యదారిష్టాన్ని వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. ఆరోగ్యదారిష్టంలో తెల్ల తెగడ, కరక్కాయ లాంటి పదార్థాలు ఉంటాయి. వాటిని గర్భధారణ సమయంలో వాడటం మంచిది కాదు ప్రెగ్నెన్సీ టైంలో. ఎందుకంటే ఒకవేళ మోషన్ అయితే అది పిండం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి గర్భిణీలకు ఆరోగ్యదారిష్టాన్ని సిఫార్సు చేయం. అయితే పాలిచ్చే తల్లులు ఆయుర్వేద నిపుణుల పర్యవేక్షణలో దీన్ని వాడచ్చు. ఇక చాలామంది అడిగేది కామన్గా డయాబెటీస్ ఉన్నప్పుడు ఆరోగ్యదారిష్టాన్ని వాడచ్చా అని అడుగుతూ ఉంటారు. డయాబెటీస్ రోగులకి ఆరోగ్యదారిష్టాన్ని మామూలుగా రికమెండ్ చేస్తూనే ఉంటాం. దీంట్లో తేనె, బెల్లం ఉన్నప్పటికీ రోజుకి 2 సార్లు, అది కూడా 30 మిల్లీలీటర్ల కంటే తక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలపైన దీని ప్రభావం అంతగా ఉండదు. అలాగే దీంట్లో ఉండేటువంటి సెల్ఫ్ జనరేటెడ్ ఆల్కహాల్ కూడా రక్తంలో చక్కెర స్థాయిని పెంచదు లేదా తగ్గించదు, కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఉండదు. అయితే మరి అంత బాగానే ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యదారిష్టాన్ని వాడకూడదు అనేది కూడా తెలుసుకోవాలి.
ఒకటి, దీన్ని ప్రధానంగా ఇచ్చేదే మోషన్ ఫ్రీ అవటం కోసం. కాబట్టి ఆల్రెడీ విరేచనాలు అవుతున్నప్పుడు లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆరోగ్యదారిష్టాన్ని ఇవ్వం. అలాంటి సందర్భాల్లో దీన్ని తీసుకోకూడదు. ముక్తాయింపుగా ఒక ముఖ్యమైన మాటని మీకు చెప్పి తీరాలి. ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాం. అనారోగ్యాలు, మానసిక ఒత్తిడి మన జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి. కానీ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలు మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆరోగ్యం ఒక వరం, దాన్ని కాపాడుకోవటం మన బాధ్యత. ఆరోగ్యదారిష్టం లాంటి ఆయుర్వేద దివ్యమైన ఔషధాలు కేవలం వ్యాధులను నయం చేయటమే మాత్రమే కాదు, శరీరాన్ని లోపల నుంచి శుద్ధి చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది ఒక నిరాశ మిగిల్చిన జ్ఞాపకం కాదు, ఆనందదాయకమైనటువంటి ఒక పరిస్థితి. ప్రతి మనిషి ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలి. ఆయుర్వేదం అందించే ఈ జ్ఞానాన్ని స్వీకరించి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి మీరు. ఇది గుండెను పిండేసేటువంటి దయనీయమైన పరిస్థితిని మార్చే శక్తివంతమైన ఔషధం. అనంతమైన బాధలకు ఇక సెలవు అని మీరు చెప్పొచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి దాన్ని కాపాడుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు. శతం జీవ శరదో వర్ధమానః. శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.